మాట్లాడదా? ఏమైంది మరి మాటల్లో లేదా? వస్తుందిలే వస్తుంది. రోజు మాట్లాడొద్దా? 3 రోజుల నుంచే కళ్ళు తీసి మనిషిని గుర్తుపట్టటమా, చూడటమా, మాట్లాడటమా. రిపోర్ట్లు వచ్చినాయా? రిపోర్ట్లు ఉంది. ఒకసారి తీసుకో. అసలు మాట్లాడదు ఇప్పుడు. ఏ ఊరు ఏమది? కావ్యలో ఉంది. ఎవరు కావ్యలో ఎవరున్నారు? ఎక్కడ కాంతి? ఎవరు కాంతి? ఎన్ని నెలల నుంచి ఈ అమ్మాయికి పీడిస్తాను? 2 నెలలు అయింది. రక్తం ఎట్లా వచ్చింది? నా వల్లే వచ్చింది. శ్మశాన వాటికలో ఉంటున్నావా? వచ్చినప్పుడు ఎట్ట కక్కిందా? బాగా కక్కింది. మా ఇంటికాడ అసలు ప్రాణం పోతేనే అనిపించింది. కక్కింది మీ ఇంటికాడ? మా ఇంటికాడ డాక్టర్లు చూపెడితే ఏమన్నారమ్మా? వాళ్ళు చూపెట్టలేదంట. ఫస్ట్ చూపెట్టారుగా? ఫస్ట్లో మేము చూపెట్టినాం. చూపెడితే ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు, దీనికి యాక్షన్ చేయాలి, ఏదో ప్రాబ్లం అయిందని అడిగారు. యాక్షన్ చేస్తుంది. ఏ రోగం లేదు కానీ యాక్షన్ చేస్తుంది. సైకాలజిస్ట్కి చూపెట్టాలా, అదే అన్నది. ఆ ఫీలింగ్ తోటి అటు కక్కుతుంది అన్నారు. నీకు గుర్తుందా యాడి కక్కేది? అసలు నువ్వు కక్కేది నీకు తెలియదు. నీకు గొంతు ఎందుకు అట్లా పోయింది? నాకే అర్థం కావట్లేదు. నీకేం తెలియదు. కళలో ఏం కనబడలేదు. నిన్న కళ్ళు లేదు అని చెప్తుంది. నిన్న కళ్ళు లేదేం లేదు, ఇట్లనే ఉంటుంది. నాకు ఎవరు కాలు రాకండి, నాకు ఎవరు కాలు రాకండి. వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు మీరు? నేను ఇటు నుంచి వచ్చినాక ఆమె పరిస్థితి ఎట్టుంది వచ్చినప్పుడు? కళ్ళు పూసుకుంది. కావ్య కావ్య అంటే మాట్లేదు, ముచ్చట్లేదు, మాట లేదు, ఏం లేదు. ఇట్లా పెట్టి నీకు వీడికి వచ్చినప్పుడు నమ్మకం ఉందా మంచిగా అవుతుందని? ఎందుకు వచ్చింది ఆ నమ్మకం నీకు? నా అన్నయ్య చెప్పిండుగా ఇక్కడే రా. నువ్వు చెప్పు. రాత్రే చెప్పినాం, పాస్టర్ అని చెప్పారు. నా చర్చికి రా అంటే మంచిగా చూస్తారేమో అని అక్కడ పోయాను. అక్కడ అసలు ఏం ఉన్నాము కట్టలే. సరే నిద్ర లేదు రాత్రి అంతా. కక్కి కక్కి పేడపోతుంది, భయం వేసిద్ది. పొద్దునే ఇక్కడ తెచ్చినాం. డాడీ ఇప్పుడు ఎట్లుంది ఆరోగ్యం? నీకు గొంతు రావట్లేదా? గొంతు వస్తుంది, అన్నీ వస్తాయి కానీ చెప్పు, ఏదో చెప్దాం అనుకుంటాను. నా గొంతుకి ఏమైందని అంట. నీ గొంతుకి ఖరాబ్ అయింది. వస్తుంది. నీకేమై అసలు ఎందుకు వచ్చిన వీడికి నువ్వు? ఏమో నాకేమైందంటే ఏం చెప్పట్లే వీళ్ళు. ఏమైందంటే ఏం కాలే అని చెప్తున్నారు. నాకేమైంది కళ్ళు తీ అంటే ఆటోలో నా కళ్ళు కనపట్లే, నా కళ్ళు లేవు అని చెప్తుంది. నీకు గుర్తుందా అది? నా కళ్ళు కనపడిద్ది, ఎందుకు కనపడదు? అట్లా ఎందుకు చెప్పినావు నిన్న కళ్ళు లేదు నాది అని? తెలియదు. ముక్కులే పెట్టిర్రు, ఇట్లది కొట్టి కొడుతున్నాడు. ఇట్లా ఎందుకు ముక్కులో పెడుతున్నావు? నీకు అయ్యాను గుర్తున్నాయా? ఏం గుర్తులేవు? వేసిర్రు, నా కళ్ళు లేవు, నా ముక్కు లేవు, నా కడుపులో పెట్టి పొడిసిరుగా, ఇగో బరువు ఉందిగా, అట్లా వస్తుంది. కళ్ళు ముక్కు చూస్తే
ఏలే పెడుతుంది నిన్న మంచిగానే ఉంది పొద్దున పొద్దుపోయినప్పుడు నేను అక్కడ పోయి మా నా ఇంటికి పోయి వచ్చినాం. అన్నం తెచ్చాడు, చేప కూర తెచ్చాడు, ఇగో కవ్య అని చెప్పింది. తీసుకొని ఇంటికి పోయింది. మీకు మళ్ళీ వచ్చారు మా దగ్గర. మేము వేరే వాడు వేరేగా నా వాడు ఇంట్లో పెట్టి మా దగ్గర వచ్చాడు. వచ్చి ఏం చేసింది, ఏం మాట్లాడకుండా ఇట్లా పెట్టింది, అన్ని ఇట్లా చేసి ఇట్లా పెట్టింది. నేను నాకు భయం వస్తుంది. కావ్య 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 ఏమిది కావ్య కాయిందో కావ్య కాయిందో కావ్య ఏం పోవట్లేదు. కావ్య ఏమిది నీకు నాకేమింది అక్కడ తిరుగుతుంది. కూర్చో గుర్తుందా ఏడాది నీకు అసలు? అక్కడ కూర్చోబెట్టినాము. కక్కింది. నాకు నిద్ర వస్తుంది, చూద్దామా నీట్గా పోయి పుట్టుకోపోవని చెప్పినాం. ఇక్కడ పోయి పుట్టుకో. మా ఆయన వచ్చాడు. కావ్యకి ఏమైందో అట్లా ఏడు చేస్తున్నాయని చెప్పినాం. కావ్య వాడు వచ్చి కావ్య కావ్య అంటే ఏడిసి బయటికి వెళ్ళేది ఇటు కాడ నుంచి. నీకు అది ఏమైనా గుర్తుందా? కావ్య కావ్య ఏమైనా ఏమైనా కొంచెమైనా గుర్తుందా ఏదైనా? ఏది గుర్తులేదు. ఏడిసి బయట దేనికి కూర్చోబెట్టాడు. కక్కుడు వాకు బాగా కక్కాను.